హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఆసుపత్రిలో గతంలో పలు అక్రమాలకు పాల్పడిన 22 మందిపై త్వరితగతిన విచారణ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. 2020 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఏసీబీ పలు అక్రమాలను గుర్తించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు నివేదికను సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అప్పటి డీసీహెచ్ఎస్ తో పాటు 9 మంది వైద్యులు, 12 మంది హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సుల అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు తెచ్చేందుకు మరింత పటిష్టమైన చర్యలను చేపట్టాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఇక వైసీపీ హయాంలో ఎన్టీఆర్ ఆసుపత్రిలో అనేక అవకతవకలు జరిగినట్టు ఏసీబీ అధికారులు నివేదికతో కూడా బట్టబయలైంది. ఒకే ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్యలకు ఆదేశించడం ఇదే మొదటిది కావడం ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. మొత్తానికైతే ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలతో పాటు జరిగినటువంటి అక్రమాలపై చర్యలకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అలాగే నివేదికలో కూడా వచ్చిన వివరాలని అన్నింటినీ కూడా సేకరించారు. ఎన్టీఆర్ ఆసుపత్రి దగ్గర మా ప్రతినిధి నాయుడు వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విజయ్ చంద్రిక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలో ప్రధానంగా ఆసుపత్రుల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, సో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని బయటపడడం ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఏదైతే ఎన్టీఆర్ ఆసుపత్రిలో 2020లో జరిగినటువంటి అక్రమాలు, ఇదే ఆసుపత్రి నుంచి 22 మంది మీద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించడం, సో రాష్ట్రంలో ఇది సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆసుపత్రిలో పనిచేసేటువంటి 9 మంది డాక్టర్లతో అలాగే 12 మంది హెడ్ నర్సులతో పాటుగా ఒక నర్సుతో పాటు దాదాపు 22 మంది మీద చర్యలు తీసుకోవాలి. సో వీళ్ళతో పాటు ఈ గతంలో ఇక్కడ జరిగినటువంటి అక్రమాలు ప్రధానంగా ఏంటంటే, సో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంట్రీస్ ఉన్నాయో, రోగులకు సంబంధించినటువంటి ఎంట్రీస్ ఉన్నాయో, ఆ ఎంట్రీస్ అన్నింటినీ కూడా సో డబల్ చూపించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఎంట్రీస్ అంటే పేషెంట్ లేకపోయినా ఇన్ పేషెంట్ కింద చూపించి వాళ్ళకి ఫుడ్ పెట్టినట్టు, సరైన సౌకర్యాలు లేకపోవడం, లంచాలు, సో అనేక అక్రమాలకి. మరోవైపు డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకపోవడం, ఇవన్నీ కూడా అక్రమాలను గుర్తించి అప్పుడు ఉన్నటువంటి ఏసీబీ అధికారులు నివేదిక ఇచ్చారు. బట్ 2020లో ఇచ్చినప్పుడు కూడా దాని మీద ఎలాంటి చర్యలు గత ప్రభుత్వం తీసుకోలేదు. సో ఇందులో అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పలుకుబడితో ఈ నివేదిక కూడా బయట రాకుండా తొక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద చర్యలు తీసుకున్నారు. సో మర్యాద ఖచ్చితంగా మంత్రి స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన పేషెంట్స్ కానీ ఆసుపత్రి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఇల్లు ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఇల్లు ఉన్నారు స్థానికులు. సార్ చెప్పండి, ఆల్రెడీ ఇదే ఆసుపత్రిలో మీ వైఫ్ ఆల్రెడీ గతంలో చనిపోతే మీరు ఇటు నుంచి ఆటో మీద తీసుకొచ్చి సైకిల్ మీద తీసుకెళ్ళి దుస్థితి ఉందన్నారు, ఏమంటారు? అందరికీ నమస్కారం. నా పేరు అర్నాథ్ బాబు, నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ప్రస్తుతానికి మనం ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లిలో ఉన్నాము. పేరుకి 100 పడకల హాస్పిటల్, ఇందులో ఏమీ ఉండవు. ఇదే హాస్పిటల్లో నా భార్యను తీసుకొని వచ్చాను. నా బండి మీద తీసుకొచ్చిన భార్యని తిరిగి చనిపోయిన తర్వాత అంబులెన్స్లో తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. కనీసం ఆక్సిజన్ పెట్టడానికి కూడా వ్యక్తులు లేరు. అయితే నా భార్య దయచేసి హాస్పిటల్లో లేవనొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల నేను నోరు మూసుకుని అలా ఇంటికి తీసుకుని నా భార్యను వెళ్ళిపోయాను. కానీ హాస్పిటల్ మాత్రం 2020లో ఏసీబీ సోదాలు జరిగాయి. అప్పుడు కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు అధికారులు. ఆ ఫైల్ ఇప్పటివరకు కూడా మూవ్ అవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని మూవ్ చేసింది కాబట్టి ఆ 22 మంది వ్యక్తుల మీద కూడా తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఈ చర్యకి వాళ్ళు బాధ్యులు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ ఈ హాస్పిటల్ చూడగానే ఎంతో ధైర్యం, కానీ ఈ హాస్పిటల్ రాగానే జల్లు మన గుండె జారిపోయే విధంగా కేజీహెచ్కి వెళ్ళిపోయిన మాత్రం చక్కగా చీటీ రాసిస్తారు. మరి ఇటువంటి హాస్పిటల్ కట్టారు. ఒక హార్ట్కి సంబంధించింది కానీ, ఒక కిడ్నీ సంబంధించింది కానీ, ఏ పేషెంట్కైనా ఆపరేషన్ చేయడానికి కూడా ఎటువంటి వస్తువులు లేకుండానే ఈ హాస్పిటల్ కట్టిన దగ్గర నుంచి ఇలాగే కొనసాగుతుంది. పేరుకే 100 పడకల హాస్పిటల్. ఎటువంటి చర్యలు కూడా ఇందులో ప్రజలకి ఎవరికి కూడా వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళిన పరిస్థితి లేదు. మరి ఈ రకంగా హాస్పిటల్ కొనసాగుతూ ఉంటే ఈ హాస్పిటల్లో మందులు ఉంటాయో లేదో తెలియదు, స్టాఫ్ వస్తారో లేదో తెలియదు, డాక్టర్లు వస్తారో లేదో తెలియదు. అంతా ఏదో కొనసాగుతూ వెళ్ళిపోతూనే ఉంది. నేను దీన్ని ఒకటే చెప్తాను, స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు నిజంగా ఈ అనకాపల్లి హాస్పిటల్ బాగుపడాలంటే ప్రతిరోజు 10 గంటలకల్లా మీరు హాస్పిటల్కి రండి. డాక్టర్లు ఎంతమంది వస్తున్నారు, స్టాఫ్ ఎంతమంది వస్తున్నారు, మందులు ఉన్నాయా లేదా అన్నది రెగ్యులర్గా మీరు మార్నింగ్ డ్యూటీలో పెట్టుకోవాలి. అంతేకాదు నైట్ టైం ప్రతి 2 అవర్స్కి డిఎస్పీ గారు ఒకసారి, ఎస్పీ గారు ఒకసారి, లేదా కమిషనర్ ఒకసారి, అలాగే ఎమ్మెల్యే గారు ఒకసారి, ఎంపీ గారు ఒకసారి, ప్రతి 2 అవర్స్కి ఒకసారి కానీ ఈ హాస్పిటల్ వెరిఫికేషన్ చేస్తే ఈ హాస్పిటల్ చక్కగా నడుస్తుంది. అలా మీరు ఎవరు పట్టించుకోకుండా మీ పనుల్లో మీరు ఉంటే ఇది పేరుకే హాస్పిటల్. ఈ హాస్పిటల్కి వచ్చిన ఒకటే, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకటే.
అటువంటి వస్తువులు లేని పరిస్థితులు ఈ హాస్పిటల్ ఉంది. పారిశుద్ధ్యం లేదు. అక్కడ బాత్రూములు చూడండి, కనీసం తుడిచి 2 ఏళ్ళు అవుద్దేమో ఆ బాత్రూములు తుడిచి. అంటే వచ్చిన వాళ్ళు ఎక్కడ యూరిన్ పాస్ చేస్తారు, ఏ గోడకో తన్ని పెడతారు. ఇంకా పారిశుద్ధ్యం ఏముంది ఇక్కడ? లోపల చూస్తే అలాగే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని ఈ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ మీద స్థానిక ఎమ్మెల్యే గారు పాదం పెట్టకపోతే తప్ప మీ హయాంలోనూ కూడా పాత ఎమ్మెల్యేల స్థితిలోనే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా మీరు ఈ హాస్పిటల్కి మంచి పేరు తేవాలి, మీ కూటమి ప్రభుత్వానికి పేరు తేవాలి, మీకు పేరు తెచ్చుకోవాలి. 10 o'clock ఎవ్రీడే విల్ కమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్. మెడిసిన్స్ అన్ని కూడా చెక్ చేయండి, అందరినీ చెక్ చేసి ఈ హాస్పిటల్లో క్రమబద్ధీకరణలో పెడతారని చెప్పి మిమ్మల్ని అందరూ హృదయపూర్వకంగా కోరుతున్నాను. నమస్తే సార్. అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఆల్రెడీ మీరు చూశారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ మంత్రి తీసుకున్న ఆదేశాలతో ఇదే ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు మిగతా, సో ఇదే విధంగా అన్ని ఆసుపత్రుల్లో చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయండి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ 22 మంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్లను కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎంక్వైరీ జరిగింది కాబట్టి బయటపడింది. అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తుంటే బయటపడి ఉండేది. 2020 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏసీబీ అధికారుల తనిఖీలో జరిగినటువంటి అక్రమాల అన్యాయాల యొక్క రిపోర్టునే 2025 జూన్ నాటికి బయటపడింది. అంటే ఇప్పటికే చాలా మంది రిటైర్ అయి ఉంటారు, కొంతమంది బదిలీ అయిపోయారు. అయినప్పటికీ ఎవరైతే బాధ్యులున్నారో, ఎవరైతే అన్యాయాలు అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ప్రాపర్గా ఇన్పేషెంట్ ఒక రిజిస్టర్ లేదు, వాళ్ళకు ఇన్పేషెంట్లు పెట్టవలసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు. వాళ్ళు కనీసం క్యాంటీన్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకు లైసెన్స్ ఉంటుంది, వాళ్ళకు కొంత అనుభవం ఉండాలి. అలాంటి లైసెన్స్ లేనటువంటి వారితో క్యాంటీన్ నడిపారు. ఇన్పేషెంట్ పేరుతో ఇక్కడ ఉన్నటువంటి మందులనే అన్యాయంగా అక్రమంగా పక్కదారి పట్టించారు. దీనంతటికీ కారణం వీళ్ళని గుర్తించారు. చర్యలు తీసుకోవడంలో వెనకడిగా వేయకూడదు, మొగమాటానికి పోకూడదు, నిర్మోహంగా వ్యవహరించాలి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటారు. కంపల్సరీగా తక్షణమే చర్యలు తీసుకోవాలండి. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న మాదిరిగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి ఉన్నది. ఇక్కడికి ప్రజలకి అసలు వైద్యం అనేది అందట్లేదు. రాత్రి 8 అయితే చాలు రెఫరల్ హాస్పిటల్ గా పేరు పొందింది అనకాపల్లి ఆసుపత్రి. KGH కి రెఫర్ చేస్తుంటారు. ఇక్కడ మన పాపం ప్రసూతి గదుల దగ్గర వేచి ఉండే పాపం మాలాంటి సామాన్యమైన వ్యక్తులైతే ఇంకా రాత్రి దోమలతో పాటు చచ్చిపోవాల్సిందే. కనీసం ఒక ఫ్యాన్లు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా ఆసుపత్రి ఉన్నది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. సో ఇది ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ 22 మంది ఎక్కడున్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులు, అన్ని ఆసుపత్రులు ఒక్కదాంట్లో ఇలా బయటపడింది, మిగతా వాటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలని చెప్పి వీళ్ళంతా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఒక మంచి నిర్ణయంగా కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆసుపత్రిలో ప్రక్షాళన చేస్తే రోగులకి, పేదవాళ్ళకి, సామాన్య వాళ్ళకి సో వైద్యం అందుతుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ వస్తువులు లేని ఇబ్బందులు, అలాగే శానిటేషన్ మిగతా ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నింటినీ పరిష్కరించాలి. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అంటే గత పాలనలో సో ఈ ఆసుపత్రిని భ్రష్టు పట్టించారు కాబట్టి ఇప్పుడైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి దీన్ని ఇంకా మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.